ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 40వ సర్గ. సీతకు హనుమంతుడు వెంటనే వెనక్కి వెళ్లి రాముణ్ణి తీసుకురావాలని ఉంది. తనకు ఊరట కలిగిస్తూ ఇంకొంతసేపు లంకలో ఉండాలని ఉంది. ఆమె మళ్ళీ ఇలా అంది, హనుమా, మొలకలు వచ్చిరాని విత్తనాలతో వర్షం కోసం ఎదురు చూస్తున్న భూమి మంచి వర్షం కురిస్తే సస్యంతో వికసిస్తుంది. అలాగే ఆశలు అడుగొంటిపోయి ఉన్న నా మనస్సు నీ రాకతో ఆనందిస్తోంది. ఒక్కసారి పురుషశ్రేష్ఠుడైన రాముణ్ణి స్పృశించాలని కోరికగా ఉంది. తథా కురు దయాం మయీ, నాపై దయ చూపించు, నా కోరిక తీరేలా చెయ్యి. దర్భను కాకి మీద ప్రయోగించిన కథను రాముడికి చెప్పు. నాకు రాముడికి తప్ప ఇతరులెవరికీ తెలియని మరొక సంఘటన చెప్తాను. ఒకనాడు నా తిలకం చెదిరిపోయింది. వెంటనే రాముడు ఎర్రగా ఉండే మణిశిలను అరగదీసి నాకు బొట్టు పెట్టబోయి అంతలోనే వేడుకకు ఆ బొట్టు నా చెక్కిలి మీద పెట్టాడు. ఆ విషయం గుర్తు చేసుకోమను. నా మాటలుగా రాముడికిలా చెప్పు, రామా, పరాక్రమవంతుడివి, మహేంద్ర వరుణులతో సమానుడివి. సీతను రాక్షసుడు బంధించి ఉంచితే ఎలా ఉపేక్షించి ఉండగలుగుతున్నావు? శోభాయమానమైన ఈ చూడామణి నీటిలోంచి పుట్టింది. దీన్ని నీకు ఆనవాలుగా పంపుతున్నాను. ఏతం దృష్ట్వా ప్రహృష్యామి వ్యసనే త్వామివానఘా. ఈ కష్టకాలంలో దీన్ని చూచి నిన్నే చూసినట్లు సంతోషిస్తున్నాను. దీనిని జీవించడానికున్న ఈ ఆఖరి ఆధారాన్ని నీకు పంపిస్తున్నాను. ఇక జీవించలేను. ఏనాటికైనా నువ్వు రాకపోతావా, నన్ను రక్షించకపోతావా అనే ఆశతో అసహ్యాని చ దుఃఖాని వాచశ్చ హృదయచ్ఛిదః. సహించలేని దుఃఖాన్ని, గుండెలు చీల్చివేసేలా ఈ రాక్షస స్త్రీలు మాట్లాడే మాటల్ని సహిస్తున్నాను. తట్టుకుని జీవిస్తున్నాను. ఇక తట్టుకోలేను. ఒక్క మాసం మాత్రం నీకోసం ఎదురు చూస్తూ జీవిస్తాను. ఆ పైన న జీవిష్యే త్వయా హీనా. నువ్వు లేకుండా బ్రతకలేను. ఈ రావణుడు క్రూరుడు. నా విషయంలో ఇతడి దృష్టి భరించలేనిది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నన్ను ఇతడి బారి నుంచి రక్షించు. సీత కన్నీరు కారుస్తూ చెప్పిన మాటలు విని హనుమంతుడు ఆమెను ఓదార్చాడు. దేవి, త్వరలోనే రామలక్ష్మణులు వస్తారు. లంకను భస్మం చేస్తారు. నిన్ను అయోధ్యకు తీసుకువెడతారు. రాముడు గుర్తించే వస్తువు ఇంకొకటి ఏదైనా ఉంటే అది కూడా ఇయ్యి. నాయనా, రాముడు తప్పక గుర్తించే చూడామణిని నీకు ఇచ్చాను. అది చూసి రాముడు నీ మాటలు తప్పక నమ్ముతాడు. హనుమంతుడు సీతకు నమస్కరించి తిరిగి వెళ్లడానికి శరీరం పెంచడం మొదలుపెట్టాడు. సీత మరొకసారి, నాయనా, నా దుఃఖం చూశావు, రాక్షస స్త్రీల బెదిరింపులు విన్నావు. ఇవన్నీ రాముడికి వివరంగా చెప్పు. శివశ్చతేధ్వాస్తు హరి ప్రవీరా. సుఖంగా ప్రయాణం చేసి క్షేమంగా వెళ్ళిరా అంది. స్వస్తి.